హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల కంటే కూడా సినిమాల మీద ఎక్కువ దృష్టి పెట్టారు. ఆయన ఎన్నికల ముందు 3 కీలక సినిమాలకి ఆయన ఫిక్స్ చేసుకున్నారు. కొంతవరకు షూటింగులు జరిగినాయి. కొన్ని స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఆగిపోయినాయి. అయితే పవన్ కళ్యాణ్ గారు విపరీతమైన రెమ్యూనరేషన్‌లు తీసుకొని ఆ సినిమాలు ఒప్పుకున్నారు. కానీ ఆ డబ్బునే ఎన్నికల్లో ముఖ్యంగా ఆయన ఖర్చు పెడుతూ ఆయన పోటీ చేసిన అన్ని స్థానాల్ని కూడా గెలిపించుకోవడం అయితే జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత షూటింగులు మొదలయ్యాయి. ఆ తర్వాత మళ్ళీ బిజీ అయిపోయారు. అయితే తాజాగా చూసుకుంటే ఈ సినిమాలు ఎలా అయినా సరే పూర్తి చేసి వాళ్ళకిచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ స్క్రీన్ మీదకైతే వచ్చారు. తాజాగా కొద్ది రోజుల కిందట అంటే ఒక వారం రోజుల కిందట కీలకంగా చూసుకుంటే 'హరిహర వీరమల్లు' ప్రాజెక్ట్‌కి సంబంధించి ఫైనల్ షెడ్యూల్ అనేది పూర్తి చేసుకొని ముఖ్యంగా సినిమాకి ఫైనల్‌గా ఒక కొబ్బరికాయ అనేది కొట్టేశారు. ఇంకా ఆ సినిమాకి ఆయనతో పని అయితే లేదు. కేవలం ఆయన రిలీజ్‌కి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉంటదో దానికి మాత్రమే రావడం జరుగుద్ది. అండ్ నెక్స్ట్ 'ఓజీ' వచ్చేటప్పటికి 'ఓజీ' షూటింగ్ స్టార్ట్ అయిందని చెప్పి ఒక ఆల్రెడీ రీషెడ్యూల్ షూట్ స్టార్టింగ్ అని చెప్పి ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. 2027 మార్చి కల్లా కూడా 'ఓజీ' రిలీజ్ చేస్తామని చెప్పి ఆల్రెడీ ఒక డేట్ కూడా పెట్టుకోవడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇచ్చినట్టు కొంత సమాచారం అయితే ఉంది. అండ్ మెయిన్‌గా డైరెక్టర్ హరిశంకర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి స్క్రిప్ట్‌లో చిన్న చిన్న చేంజెస్ చేయమని, ముఖ్యంగా అందులో పోలీస్ క్యారెక్టర్ కాబట్టి మాస్ పోలీస్ బ్యాక్‌గ్రౌండ్ ఉండేటట్టు 'ఉస్తాద్ భగత్ సింగ్‌లో' ఆల్రెడీ హరిశంకర్ రాసుకున్న స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం చేంజెస్ చేయాలి. క్లాస్ పోలీస్‌లో ఉండే విధంగా అని చెప్పి కొంత చేంజెస్ సీన్స్‌లో గాని, బ్యాక్‌గ్రౌండ్స్‌లో గాని, ముఖ్యంగా కొన్ని కొన్ని సీన్ యాక్షన్స్‌లో గాని ఇవన్నీ కూడా మార్పులు, చేర్పులు ఉండే విధంగా పవన్ కళ్యాణ్ గారు డైరెక్టర్ హరిశంకర్ గారికి కొన్ని సూచనలు ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే వరుసగా 3 సినిమాలు కూడా చాలా స్పీడ్‌గా అయితే జరుగుతున్నాయి. ఆల్రెడీ ఇక్కడ 'హరిహర వీరమల్లు' అనేది పూర్తిగా షెడ్యూల్స్ అయిపోయినాయి. ఇంకా పవన్ కళ్యాణ్ గారితో షూటింగ్ అనేది లేదు. కేవలం ఎడిటింగ్ వర్క్స్, డబ్బింగ్ వర్క్స్ అండ్ రిలీజ్ డేట్స్ ఇవన్నీ ఫిక్స్ చేసుకోవడం జరుగుద్ది. జూన్ 12న సినిమా రిలీజ్ అని చెప్పి ఒక వార్త కూడా వస్తుంది. ఆల్రెడీ మే 30వ తారీఖున సినిమా రిలీజ్ అవ్వుద్దని చెప్పి ఒక వార్త అయితే వచ్చింది. కానీ ఆ డేట్ కుదరదు. ముఖ్యంగా దేశంలో యుద్ధం ఒకటి జరుగుతుంది కాబట్టి ఇటువంటి సందర్భంలో సినిమా రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి దాన్ని ఆపి జూన్ 12కి అయితే ప్రస్తుతానికి ఒక డేట్ అయితే వినిపిస్తుంది. ఇది కూడా ఫిక్స్ అని మనం అనలేం. ఖచ్చితంగా జూన్ 2వ వారం లోపు మాత్రం 'హరిహర వీరమల్లు' సినిమా అనేది అభిమానుల ముందుకు తీసుకొస్తామని చెప్పి ఆల్రెడీ మూవీ టీమ్‌కి సంబంధించి గాని, ప్రొడ్యూసర్ టీమ్ నుంచి గాని ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇంకా 'ఓజీ' అయితే మాత్రం సెప్టెంబర్ లోపు షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకొని సెప్టెంబర్ నుంచి మెయిన్‌గా మార్చి లోపు డబ్బింగ్ కానీ, ఎడిటింగ్ కానీ, ఇంకా బ్యాక్‌గ్రౌండ్ వర్క్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఎలివేషన్స్ అన్నీ కూడా పూర్తి చేసుకొని మార్చిలో 'ఓజీ' రిలీజ్ అయితే ఉంది. ఇంకా 'ఉస్తాద్ భగత్ సింగ్' ఎప్పుడు రిలీజ్ అయితే తెలీదు గానీ, ఆ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు చాలా శ్రద్ధ పెట్టి ముఖ్యంగా స్క్రిప్ట్‌లో కొన్ని చేంజెస్ చెప్పారు. ముఖ్యంగా హైయెస్ట్ రెమ్యూనరేషన్ కింద ఇండియాలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ కింద ₹175,00,00,000 ఆ సినిమాకి పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ తీసుకున్నారని చెప్పి రీసెంట్‌గా న్యూస్‌లో ఒక ఆర్టికల్ వచ్చింది. అది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఏది ఏమైనా సరే ఈ 3 సినిమాలు కూడా పూర్తి చేసి ఇంకా పవన్ కళ్యాణ్ గారు సినిమాలకి ఒక, ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఒక గుమ్మడికాయ కొట్టేసినట్టే. ఇంకా సినిమాలకి ఆయనకి కూడా చాలా దూరం ఇంకా. కేవలం రాజకీయాలు, ప్రజలకి మంచి చేయడం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం తప్పితే ఆయన ఇంకొక వేరొక ఆలోచనలో లేరు అని చెప్పి కొంత సమాచారం అయితే తెలుస్తుంది. మరి ఒకవేళ ఆయన ఆర్థికంగా ఇబ్బంది పడే ఫలమైతే ఖచ్చితంగా మళ్ళీ సినిమాలు ఒప్పుకునే అవకాశం ఉంది. అందులో డౌట్ ఏమీ లేదు. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారికి ఇతర రాజకీయ నాయకుల్లాగా కోట్ల కోట్లకి సంబంధించిన ఆస్తులు గాని, బిజినెస్‌లు గాని, లేదా షేర్లు గాని, ప్రాపర్టీస్ గాని ఏమీ లేవు. ఆయన ఆల్రెడీ అప్పుల్లో ఉన్నారని అందరికీ తెలుసు. ముఖ్యంగా ఆయనకి ఎటువంటి కూడా వ్యాపారాలు కూడా లేవని తెలుసు. ఆయనకున్నదల్లా ఒకే ఒకటి ఒక్క సినిమా. ఒక సినిమా చేస్తే 50,00,00,000, 100,00,00,000 ఒకేసారి సంపాదించగలరు. అది కొన్ని రోజులు రొటేషన్ చేయగలరు. ఆల్రెడీ ఇక్కడ 'ఓజీ' సినిమా కానీ, 'ఉస్తాద్ భగత్ సింగ్' గాని, 'హరిహర వీరమల్లు'కి సంబంధించిన ప్రాజెక్టులు ఏవైతే ఒప్పుకున్నారో ఎప్పుడు 2024 ఎన్నికల కంటే కూడా ముందు దాదాపుగా ఈ సినిమాలు ఒప్పుకొని 3.5 ఏళ్ళు, 4 ఏళ్ళు అయింది. అప్పుడులో తీసుకున్న రెమ్యూనరేషన్ అనేది ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న గుప్తదానాలన్నిట్లికి కూడా అలా పంచుకుంటూ ఎన్నికల్లో తనకైన ఖర్చులు, హెలికాప్టర్ ఖర్చులు ఇలా ప్రతి ఒక్కదానికి కూడా ఆయన కష్టార్జితమే ఖర్చు పెట్టుకున్నారు తప్పితే ఎక్కడా కూడా రూపాయి అవినీతి చేయడం లేదు. మరి అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా ఈసారైనా సరే ఖచ్చితంగా ఈ 3 సినిమాలు రిలీజ్ చేయాలి. అభిమానులందరూ కూడా చాలా నిరాశతో ఉన్నారు. ముఖ్యంగా అభిమానులైతే 'ఓజీ' మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారని చెప్పి మనం ఎప్పటినుంచో వింటున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా గానీ గతంలో సీఎం అనేవాళ్ళు ఇప్పుడు 'ఓజీ' అనడం మొదలుపెట్టారు.
వాళ్ళ కోసమైనా గానీ పవన్ కళ్యాణ్ సినిమా పూర్తి చేయాలనే దాని మీద పక్కాగా డేట్స్ ఫిక్స్ చేసుకొని, ఇటు రాజకీయాలకి కొంత టైం గ్యాప్ అనేది తగ్గించుకొని, ఇటు సినిమాల మీద దృష్టి పెట్టి వరుసగా ఒక్కొక్కటి కూడా చాలా స్పీడ్‌గా షూటింగ్స్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. 'హరిహర వీరమల్లు' కంప్లీట్ అయిపోయింది. ఎలా అయితే దానికి ఒక ఫుల్ స్టాప్ అయితే పడిపోయింది. ఇంకా 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్' అయితే ఉంది. ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారి 3 సినిమాలు కూడా చాలా కీలకం. 2027 ఆ ఏడాది పూర్తయ్యేలోపు మాత్రం మొత్తం పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సినిమాలైతే ప్రెజెంట్ పెండింగ్ ఉన్నాయో అన్ని సినిమాలు కూడా పూర్తయిపోవడం అయితే జరుగుద్ది.